కోడి ముందా గుడ్డు ముందా? చాలామందికి చాలా ఏళ్ళుగా ఉన్న డౌట్ ఇది. బట్ ఎవరికి ప్రాపర్ ఆన్సర్ అనేది తెలియదు. కానీ దీనికి ఆన్సర్ సైన్స్ ఎప్పుడో చెప్పేసింది. అదేంటో నేను ఇప్పుడు చెప్తా, సో లాస్ట్ వరకు చూడు. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఎవల్యూషన్ థియరీ గురించి. ఈ ఎవల్యూషన్ థియరీ చెప్పేది ఏంటి అంటే ఏ జీవైనా క్రమంగా మార్పులు చెందుతూ వస్తాయని. సో ఆ థియరీ ప్రకారం ఇప్పుడు మనం చూస్తున్న కోళ్ళు కూడా ఏదో ఒక పక్షి నుండి ఎవాల్వ్ అయి వచ్చాయని అర్థం. ఈ కోడి ఎవల్యూషన్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే డైనోసార్ల కాలంలో మొదలైంది. అప్పుడుండే డైనోసార్స్, రెప్టైల్స్ అండ్ సీ క్రియేచర్స్ అన్నీ మోస్ట్లీ ఎగ్సే పెట్టేవి. అలానే ఆ డైనోసార్ జాతికి చెందిన పక్షులు కూడా ఉండేవి అండ్ అవి కూడా ఎగ్సే పెట్టేవి. సో అలా ఒకరోజు ఆ జాతిలోని రెండు వేరు రకాల పక్షులు ఇంటిమేట్ అయినప్పుడు అంటే జత కలిసినప్పుడు ఆ రెండు పక్షుల్లోని వేరు డిఎన్ఏలు కలిసి మ్యూటేషన్ చెంది ఆ గుడ్డులోని పిండంలో ఒక కొత్త రకమైన జీవి తయారైంది. అలా తయారైన జీవే ఈ కోడి. అందుకని ఈ కోడి డిఎన్ఏ అనేది 60%కి పైగా డైనోసార్ యొక్క డిఎన్ఏ తోటి మ్యాచ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే గుడ్డే ముందు. బట్ ఆ గుడ్డు అనేది ఆకాశం నుండి ఊడిపడింది కాదు, అది కూడా ఒక పక్షి నుండి వచ్చింది. బట్ ఆ పక్షి కోడి కాదు, అంతే. సో నీ సర్కిల్లో ఎవరైనా కోడి ముందా గుడ్డు ముందా అనే కన్ఫ్యూజన్ చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి రీల్ షేర్ చేయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.